మనం ఒక ఈవెంట్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోగానే మనకి ఇట్లా వస్తుంది. వచ్చాక మనం ఈవెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఒక పేజ్ వస్తుందన్నమాట. సో ఈ పేజ్లో ఈ ప్లస్ సింబల్ కనిపిస్తుందిగా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి న్యూ ఈవెంట్ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది. మనం ఈ పేజ్లోనే ఈవెంట్ అనేది క్రియేట్ చేస్తాము. టైటిల్ ఈవెంట్ యొక్క నేమ్ ఇవ్వాలి. నేను క్రిస్మస్ ఇస్తున్నా. ఈవెంట్స్ అప్లైస్ టు అంటే మీరు ఈవెంట్స్ దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు? లైక్ బ్రాంచ్ వైజ్ చేయాలనుకుంటున్నారా, స్టాండర్డ్ వైజ్ ఇవ్వాలనుకుంటున్నారా, సెక్షన్ వైజ్ ఇవ్వాలనుకుంటున్నారా, డిపార్ట్మెంట్ వైజ్ ఇవ్వాలనుకుంటున్నారా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను బ్రాంచ్ వైజ్ ఇస్తున్నా. వన్స్ బ్రాంచ్ క్లిక్ చేసుకోగానే ఈ అప్లికేషన్లో ఉన్న బ్రాంచెస్ అన్నీ నాకు వస్తాయి, ఇందులోకి వస్తాయి అన్నమాట. సో ఈ అప్లికేషన్లో ఏంటి అంటే ఒక బ్రాంచే ఉంది. సో ఒక బ్రాంచే వచ్చింది ఇక్కడ. సో నేను ఈ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాక స్టార్ట్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఈవెంట్ అనేది జరుగుద్ది. ఫస్ట్ స్టార్ట్ డేట్ వచ్చేమి నేను December 24 ఇచ్చా. అండ్ ఎండ్ డేట్ వచ్చేమి December 25 ఇచ్చా. అండ్ ఈవెంట్ యొక్క ఇమేజ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నాక ఈవెంట్ యొక్క డిస్క్రిప్షన్ నేను క్రిస్మస్ అని చెప్పిస్తున్నా. సో వన్స్ ఇవన్నీ మళ్ళీ ఇది ఓపెన్ అయింది. అగైన్ ఐఎమ్ క్లోజింగ్ ఫైల్. సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ ఫిల్ చేశాక మనకి వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇట్లా ఒక పాపప్ వస్తుంది అనమాట. ఏంటంటే మీరు క్రియేట్ చేసిన ఈవెంట్ అనేది ఈ బ్రాంచ్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి SMS రూపంలో పంపించాలా వద్దని చెప్పి మీరు ఎస్ సెండ్ అని కొట్టేటప్పుడు, ఒకవేళ మీరు పంపించాలనుకుంటే ఎస్ సెండ్ అని కొట్టాలి. అవసరం లేదు, ఓన్లీ ఈవెంట్ క్రియేట్ చేయండి చాలు, SMS ఏం పంపించొద్దు అనుకుంటే నాట్ నవ్ అని కొట్టాలన్నమాట. సో ఇక్కడ మనకి ఈవెంట్ అనేది క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఈవెంట్ అనేది క్రియేట్ అయింది. సో మనం ఆల్రెడీ ఈవెంట్ క్రియేట్ చేసాం కదా, అది క్రియేట్ అయిందా లేదా వన్స్ చెక్ చేసుకుందాము. December 24 to 25 ఇదిగోండి మనకి ఇక్కడ అక్కడ క్రియేట్ చేసిన ఈవెంట్ అనేది ఇక్కడ ఈ డేట్స్లో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది. ఈవెన్ అదే రోజు ఉంటే అక్కడ వచ్చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ వన్స్ ఓపెన్ చేసుకుందాం. మనం క్రియేట్ చేసిన అంటే మనం ఇచ్చిన డేటా అంతా ప్రాపర్గా వచ్చిందా లేదా చూద్దాము. క్రిస్మస్ 25 ఇదిగోండి ఈవెంట్ మనం బ్రాంచ్ 1కి అప్లై చేసాం కదా, బ్రాంచ్ 1 వచ్చింది. సో ఇట్లా ఏంటంటే మనం ఈవెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్లో.